మల్కాజ్గిరిలో ఉన్నటువంటి తీవ్రమైన పోటీ కూడా ఉండబోతుంది. వరంగల్తో పాటు 15 నియోజకవర్గాలు కూడా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూడబోతున్నాం. మల్కాజ్గిరిలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కుమ్రయ్య పోటీకి సిద్ధమైనటువంటి వార్త కూడా జయబిందన పత్రిక స్పష్టంగా రాయడం జరిగింది. మల్కా కుమ్రయ్య ఇప్పటికే గతంలో ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగి అనేక సందర్భంలో వాజ్పేయి నుంచి మొదలుకుంటే ఎవరైతే అనేక మంది కూడా దగ్గర ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది. చాలా వరకు మల్కా కుమ్రయ్య అంటే తెలియని వాళ్ళు కూడా లేరు. మల్కా కుమ్రయ్య ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతగా ఉన్నటువంటి నేపథ్యంలో అనేక మంది విద్యార్థుల సైతం ఎన్నో స్కూళ్ళు పెట్టి, ఎన్నో పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టి అనేక సందర్భాల్లో విద్యార్థులకు కొంత నాణ్యమైన విద్యను కూడా అందించినటువంటి చరిత్ర కలిగినటువంటి మల్కా కుమ్రయ్య గురించి ప్రత్యేక కథనం కూడా రాయడం జరిగింది. జయబింద్ర పత్రిక నుండి ప్రధాన వార్తకు సంబంధించి మల్కాజ్గిరి బరిలో మల్కా కుమ్రయ్య నిన్న ఆయన స్పెషల్ కథనం రాయడం జరిగింది. అతని గురించి చెప్తుంటే రాసినటువంటి వార్త కూడా చూస్తున్నాం. ఈయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత, పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చైర్మన్గా ఉన్నాడు, దాని కూడా ఫౌండర్ చైర్మన్గా ఉన్నాడు. పేదరిక నుండి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేతగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి అత్యంత సన్నిహితుడు. మోడీ రాజకీయ చరిష్మాపై ఆకర్షితులయ్యారు. అవకాశం కల్పిస్తే ప్రజల రుణం తీర్చుకుంటామంటున్నారు. పార్లమెంటు బరిలో నిలిచేందుకు ముమ్మూర ప్రయత్నాలు చేస్తున్నారు. జేబీ చైర్మన్తో మల్కా కుమ్రయ్య శ్రేష్టమైన స్పందన. ఆయన మనతోని స్పష్టంగా ఏదైతే చెప్పిండో ఆయన చెప్పి ఆయన విషయం ఎందుకోసం ఏ విధంగా ఉంది, ఎట్లా పోటీ కావాల్సినటువంటి అవసరం ఉంది, నీ పోటీలో నేను నిల్చుంటున్నాను, కంపల్సరీ మల్కాజ్గిరి ప్రజలకు చేసే అటువంటి అదృష్టం నాకు కల్పిస్తే నిజంగా మోడీ గారు ఏదైతే ఉందో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నేను చాలా ఇంకా పూర్తి స్థాయిలో నేను పనిచేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగం కానీ, విద్య కానీ, ఏదైతే పేదరికం కానీ, ఇవన్నీ కూడా నేను మల్కాజ్గిరి ప్రజల నుంచి దూరం చేయాల్సిన అవసరం కూడా నాకు ఉంది. మల్కాజ్గిరి ప్రజల రుణం తీర్చుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి. ఇవాళ నా దగ్గర చదివేటువంటి నాణ్యమైన విద్యను ఏ విధంగా అయితే అందిస్తున్నాను అదే తరహాలో నా పరిపాలన కూడా ఉంటుందని జయభీమ్ టీవీతోనే జయభీమ్ దినపత్రిక నిన్న చెప్పినటువంటి వాక్యాలను కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. నిన్న కలిసిన నేపథ్యంలో స్పెషల్ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చెప్పినటువంటి మాటలను కూడా పూర్తిగా రాయడం జరిగింది. డెస్క్ నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి స్థానం కైవసం చేసుకునేందుకు కేంద్ర రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు ముమ్మూర కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రావీణ్యత కలిగిన నాయకులను పోటీ నిలిపేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్కా కుమ్రయ్య పేరును ముందు వరుసలో చేర్చిన పట్ల మల్కాజ్గిరి ప్రజలు ఆనందం వ్యక్తపరుస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తన కార్యాలయంలో జేబీ సంస్థల చైర్మన్ బరిగల శివతో ముఖాముఖి కొనసాగించి తన హావభావాలను వ్యక్తపరిచారు. 40 సంవత్సరాల కాలం పాటు మల్కా కుమ్రయ్య విద్యాసంస్థలో రాష్ట్ర దేశ స్థాయిలో సేవలు అందిస్తూనే దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి అత్యంత సన్నిహిత స్నేహితునిగా సహవాసం కొనసాగించిన తీరు తన పార్లమెంట్ సీటు కేటాయింపుకు దోహదపడుతుందని ఆశపడుతున్నారు. జాతీయ స్థాయి ఆర్ఎస్ఎస్ ప్రధాన నేతలతో తిరుగులేని సంబంధాలు అందున తన అవకాశాలపై ఎక్కలేని ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పాలన పట్ల దేశమంతా ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉన్నందున మోడీ రాజకీయ సేవ మార్గంలో ప్రజలకు తనవంతు సేవ చేసే రుణం తీర్చుకోవాలని ఆసక్తిగా ఎదురుస్తున్నారు. అవకాశం కల్పిస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానాన్ని గెలిచి నిరూపిస్తానని మల్కా కుమ్రయ్య హామీ ఇస్తున్నారు. విద్యాసేవ పరంగానే కాకుండా అత్యున్నతమైన ఉన్నత భావాలు కలిగిన మల్కా కుమ్రయ్యను ప్రత్యేకమైన పేరుందిన బీజేపీ అధినాయకత్వం మల్కా కుమ్రయ్య పేరును మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి ఆయన పేరును కూడా పరిశీలించేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఆయన ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చీఫ్, అలానే అక్కడ అటల్ బిహారీ వాజ్పేయితో కూడా ఉన్నటువంటి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. చేర్చారు. పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్, పల్లవి డిగ్రీ కళాశాల, పల్లవి ఇంజనీరింగ్ కళాశాల, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి విద్యా వ్యవస్థల అధినేతగా తిరుగులేని కీర్తి గడిస్తున్నారు. చక్కని వాతావరణ నిర్మాణంలో సంకల్పన బద్దులై భారత ఈకో, షాలివానా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, షాలివానా బయోమాస్ ప్రాజెక్టు, షాలివానా ఎంఎస్డబ్ల్యూఎస్ ప్రాజెక్టు నిర్మాతగా రాష్ట్రమంతా సువిశాలమైన వాతావరణం అందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో త్యాగశీలిగా గుర్తింపు పొందారు. శక్తివంతమైన రెసిడెన్షియల్ స్కూలు నిర్వహణకులుగా సమాజాల అంకితభావంతో ప్రజలను ఆకర్షవంతమైన మనసున్న వ్యాపారవేత్తగా నమ్మకమైన శక్తివంతమైన సేవ చేస్తూ షాలివానా గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ది గ్రూప్ ఆఫ్ స్లోగస్ ఎంటర్ప్రైజ్ స్థాపనలో తిరిగిలేని వ్యాపారంగా ముందుకు సాగుతున్నారు. ఆరోగ్యవంతమైన శాఖల నిర్మాణం కొరకు సంక్షేమ నిర్మాణాలను స్థాపిస్తూ మల్కాస్ జీవిత సౌపల్యమును గ్రామస్థల నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సామాన్య ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ దేశ పౌరుడిగా, అనుభవశాలిగా, సమాజ రుగ్మతల పట్ల అవగాహన కలిగిన వ్యక్తిగా ప్రజల ఆరోగ్యాల పట్ల పలు వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించడంతో పాటు ప్రజలతో మమైకమై జీవిస్తున్న తీరు ముమ్మాటికి కొనియాడదు విధంగానే ఉంది. హైదరాబాద్ ప్రజలు గర్వపడుతున్నారు. మానవతావాదిగా శాస్త్రవేత్త భావాలు కలిగిన సంకల్పంతో
మల్కా చారిటబుల్ ట్రస్ట్ నిర్మించి సామాజిక భావాలతో ఉన్నతమైన లక్ష్యాలు నేర్చుకోనికి తెలంగాణ ప్రాంతం వద్ద సామాజికత నెలకొల్పే విధంగా తన జీవిత త్యాగం చేసుకున్న తీరు ముమ్మాటికి ఆదర్శవంతమైనదే. ఇప్పుడున్నటువంటి మల్కా కుమరయ్య గారు ఈయననే మల్కా కుమరయ్య అప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ను కూడా కలిసిన నేపథ్యం ఉంది. గతంలో ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి కూడా దగ్గరున్న నేపథ్యం ఉంది. మల్కాజ్గిరిలో 31 లక్షల మంది ఓటర్లు ఉన్నారో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు స్థానము, భారతదేశంలో ఎక్కువ జనాభా కలిగినటువంటి పార్లమెంటు కూడా మల్కాజ్గిరే ఉంది. ఆ మల్కాజ్గిరిలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుత ఎంపీగా కూడా కొనసాగేటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో కొడంగల్ నుంచి ఓడిపోయిన తర్వాత మల్కాజ్గిరి ప్రజలైన సొంతం చేసుకొని మల్కాజ్గిరి ప్రజలు ఏదైతే ప్రభుత్వం మీద ప్రశ్నించేటువంటి గొంతును ఎంచుకున్నారో అదే తరహాలో నేను కూడా ప్రశ్నించే గొంతును అవుతాను, మల్కాజ్గిరి ప్రజలకి సేవ చేసే అదృష్టం కూడా నాకు కల్పించండి మల్కా కుమరయ్య జైభీం టీవీతో జైభీం దినపత్రికతో ముఖాముఖి మాట్లాడినటువంటి సంభాషణ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాజకీయాలు అయితే శరవేగంగా వస్తున్న తీరును కూడా మనం చూస్తున్నాం. మల్కా కుమరయ్య ఆయన సొంత ప్రాపర్ వచ్చేసి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి అంశాన్ని కూడా మనం తీసుకున్నాం. సామాజికవేత్తలు శాస్త్రీయ కోణంలో సంపన్నులుగా ఎదుగుతున్న తీరును ఆసక్తిగా వీక్షించినచో మల్కా కుమరయ్య జీవితం అదే తరహాలో అద్దం పట్టినట్లు కనిపిస్తుంది. కరీంనగర్ ప్రాంతంలో జన్మించి సామాన్యమైన జీవనాన్ని కొనసాగించిన మల్కా కుమరయ్య నేడు ఉన్నత స్థాయికి చేరుకోవడం వెనకాల క్రమశిక్షణతో కలిగిన జీవనశైలిని కొనసాగిస్తూ చదువు పట్ల, సమాజం పట్ల, క్రమశిక్షణ పట్ల, ఎంచుకున్న పని పట్ల సంపూర్ణమైన జ్ఞానంతో పట్టు వదలని సంకల్పంతో ఎదిగిన తీరు యువతకు ఆదర్శ నిలిచింది. దేశస్థాయి రాజకీయ నాయకులతో స్నేహశీల భావం కలిగిన సత్సంబంధాలను కొనసాగిస్తూ తీరు ఎంత ఉన్నతమైనది. నేటి పోటీ ప్రపంచంలో మల్కా కుమరయ్య జీవితం ఆదర్శవంతమైనదిగా కొనసాగుతున్నందున సామాన్య స్థితి సంపన్నుల స్థాయిలో మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కావాయిసం చేసుకోవడానికి ఖాయమైన ప్రజల ముక్త స్వరంతో వినిపిస్తున్న నేపథ్యం ఉంది. మల్కాజ్గిరికి ఇప్పటికే మొదలైంది. మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏ పార్టీలకు సంబంధించి ఎవరికి వారి అంచనాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పటికే పార్లమెంటు ఫిబ్రవరి లాస్ట్ ఎండింగ్లో కానీ మార్చిలో కానీ నోటిఫికేషన్ వచ్చేటువంటి నేపథ్యం ఉంది. ఆ తరహాలోనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ కూడా పూర్తిగా మా పార్లమెంట్ స్థానాన్ని మేము సొంతం చేసుకున్నటువంటి ధీమాలో పార్లమెంట్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ కూడా అదే తరహాలో ప్రయత్నం చేసేటువంటి నేపథ్యం ఉంది. అంటే ఎవరికి వారి అంచనాలకు మించి ఇలా వర్క్ చేసేటువంటి నేపథ్యం ఉంది. మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి నాయకుల కోసం కానీ అన్వేషించే నేపథ్యం కూడా ఉంది. ఒకవైపున ఇవాళ ఉన్నటువంటి ఎలక్షన్స్కి సంబంధించి మొన్నటిదాకా ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలు చూసాం, దాని తర్వాత అనంతరం ఇవాళ ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా మనం చూస్తున్నాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆ ఏపీతో పాటు తెలంగాణలో కూడా ఒకే సందర్భంగా ఒకే రోజు ఒకేసారి అయ్యేటువంటి నేపథ్యం ఉంది. కన్ఫ్యూజ్లో చాలామంది కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి నేపథ్యం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ దేశంలో ఇలా పార్లమెంట్ స్థానం అనేది దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఒక వేడి వాతావరణం కూడా నెలకొల్పవుతుంది. దానికి నోటిఫికేషన్ రాకముందుకే ఇప్పటికే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ రాకముందుకే తెలంగాణలో ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నది, కానీ 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలక్షన్ కోడ్ వస్తే మళ్ళీ ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది. ఎలక్షన్ కోడ్ రాకముందే ఏదైతే మహిళలకు 6 గ్యారెంటీలు పూర్తిగా ఇచ్చేస్తేనే ఇలా కాంగ్రెస్ని నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ 6 గ్యారెంటీలు నమ్మకపోతే చాలా వరకు బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయం తీసుకుంటే బీఆర్ఎస్ని అయితే నమ్మే పరిస్థితి లేదు, కానీ 6 గ్యారెంటీలకు సంబంధించిన ఏదైతే రేవంత్ రెడ్డి ఛాలెంజ్ తీసుకున్నారో, ఏదైతే రేవంత్ రెడ్డికి ముందు వరుసలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన ప్రతి కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు, ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్గా తీసుకొని 6 గ్యారెంటీలను పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసి ప్రజలకు ఏదైతే ఉన్నాయి అభివృద్ధి సంబంధించిన కానీ లేకపోతే ఉన్నటువంటి పథకాలు కానీ అందరికీ అందించే విధంగానే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు నిజంగా అందినట్టయితే నిజంగా మళ్ళీ కాంగ్రెస్ పార్లమెంట్ స్థానంలో కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. ఒకవేళ అందించకపోతే బీజేపీకి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంటుంది. దానికోసం కసరత్తు చేసిన నేపథ్యం ఉంది. ఈయన 1998లో ఇక్కడ ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారితో అప్పుడున్నటువంటి ఫోటోను కూడా మనం చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి వార్త కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఇవాళ ఉన్నటువంటి మల్కా కుమరయ్య అనే పేరు ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత పేరు కూడా జైభీం దినపత్రికతోని కాకుండా ఇలా బయటికి రావడం జరిగింది. ఆయన మనతో పంచుకున్నటువంటి అనేకమైన విషయాల గురించి కూడా స్పష్టంగా రాసినటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం.